హలో అందరికీ నమస్తే. అందరూ ఏం చేస్తున్నారండి? ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే పెప్పర్ చికెన్ చేస్తున్నాను. దాని ప్రాసెస్ చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ తీసుకున్నాను, ఆయిల్ పెట్టాను. నెక్స్ట్ ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు వేపుకోవాలి. ఇవి పదునుగా వేపుకోవాలి, సిమ్లోనే వేపుతాను నేను. ఇవి బాగా ఫ్రై కావాలి. ఇవి కొద్దిగా బాగా దూరపొదనుగా వేగాక కొంచెం కరివేపాకు వేపి పక్కకు తీసేద్దాం. ఇవి లాస్ట్లో అనేది యాడ్ చేయాలి. ఇవైతే అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ వేపేస్తున్నాను నేను. ఈ 3 వేపుకొని తీసుకొని పక్కన పెట్టేద్దాం. మాడిపోకూడదు, కొంచెం చూసుకొని వేపుకోండి. చూడండి, ఇప్పుడైతే వేగిపోయినాయి. ఇప్పుడు తీసేస్తున్నాను నేను. తీసి మనం పక్కన పెట్టేద్దాం. ఇలాగే ఉండాలి, మరి మాడిపోకూడదు. మాడిపోతే కూర టేస్ట్ అనేది పోతుందండి. చూసుకొని వేపుకోవాలి. మనం ఏదైనా శ్రద్ధగా వంట చేసేటప్పుడు అనేది దృష్టితో దాని మీదే పెట్టాలి. ఎందుకంటే మనం చాలా ఖర్చు పెట్టి వంట చేస్తాం కదా, డబ్బులు ఖర్చు పెట్టి కర్రీస్ ఏది తెచ్చుకుంటాం. ఎందుకంటే నేను కొంచెం ఇక్కడ ఉంటానండి, వెళ్ళను. ఏమైనా మాడిపోతే మళ్ళీ హస్బెండ్ తిడతారు. అందుకనే కూర ఏం చేసినా స్టవ్ పూర్తయిన వరకు ఇక్కడే ఉంటాను కంపల్సరీ. ఎందుకంటే గ్యాస్ మీద వంట కాబట్టి మనం కొంచెం చూసుకునే వండుకోవాలండి. చెప్పలేము ఏ టైంలో ఎట్లా ఉంటుంది అనేది. ఇప్పుడైతే ఈ పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేసి ఇప్పుడు కూరది తాలింపు వేసేసుకుందాం. ఒక 3 ఆకులు వేసుకున్నాను, బిర్యానీ ఆకులు. నూనె అయితే కొంచెం పడుతుందండి, చూసేసుకోండి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేద్దాం. కరివేపాకు వేసేసాను. తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసాను. ఉల్లిపాయలు అయితే వేగినాయి. ఇప్పుడు ఇలా వేగాలి ఉల్లిపాయలు. ఇప్పుడు చికెన్ అనేది యాడ్ చేద్దాం. నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. ఎంత బాగా వాటర్ బయటకు వచ్చేలాగా చికెన్ అనేది ఫ్రై కావాలండి. ఇప్పుడు చికెన్ బాగా వేగింది కదా, ఇప్పుడు మనం పసుపు వేద్దాం. నెక్స్ట్ సాల్ట్ కూడా వేసేద్దామండి, కర్రీకి ఎంత కావాలంత. ఇంత బాగా కలుపుకొని తర్వాత ఒక టమాటా తీసుకున్నాను, పెద్దది ఒకటి, అంతే. ఒక టమాటా వేస్తున్నాను, నేను ఎక్కువ వేయడం లేదు. ఎంత బాగా మగ్గిపోవాలండి. వాటర్ బయటకు వచ్చేసాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ మసాలా కూడా యాడ్ చేసేద్దాము. హలో అందరికీ, ఈరోజు కర్రీ ఏం చేసుకుంటున్నారు? నేనైతే పెప్పర్ పౌడర్ వేసి చికెన్ చేస్తున్నాను. పెప్పర్ చికెన్ చేస్తున్నాను ఈరోజు. పెప్పర్ చికెన్ ఫ్రై చేస్తున్నాను. దాని మసాలాలు మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ వేపుకుందాం. ఫస్ట్ ధనియాలు వేస్తున్నాను. మన దగ్గర రోల్ ఉంది కాబట్టి నేను పౌడర్ చేసుకుంటాను, మిక్సీ కూడా వేయను. ఇదైతే సిమ్లో పెట్టుకొని వేపుకుందాం. నెక్స్ట్ చూడండి, మిరియాలు, తర్వాత జీలకర్ర, తర్వాత సోంపు, తర్వాత లవంగాలు, యాలకులు, మొత్తం అవన్నీ కలిపి వేసేస్తున్నాను. ఇవి కూడా బాగా వేసేసుకుందాం పెప్పర్ చికెన్కి. మిరియాలు మాత్రం కొంచెం చూసుకొని వేసుకుని ఘాటు ఉంటుంది. ధనియాలు వేసాను. ఇదంతా పౌడర్ చేసేసుకుందాం సిమ్లో పెట్టుకొని. మసాలా పౌడర్ మాత్రం ఇది మనం వేపుకొని పక్కన పెట్టుకుంటే మనం దంచుకోబడి చల్లగా అవుతుంది. చూడండి, చికెన్ అయితే దగ్గరికి అయ్యింది. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకేం వేయట్లేదు నేను. ఇదంతా బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక ఇందులో నేను కారం వేయట్లేదండి. మనం మసాలాలన్నీ మీకు చూపించాను కదా, ఆ మసాలాలని పౌడర్ చేసుకున్నాను. నేను దంచుకున్నాను రోల్లోనే, అదే పౌడర్ యాడ్ చేస్తున్నాను.
పెప్పర్ చికెన్కి, ఎందుకంటే కారం వేయకూడదు. ఓకేనా. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలాగా బాగా మగ్గించుకోవాలి. మనకి టేస్ట్ అనేది ఆయిల్ పైకి తెలిసిపోతుంది కర్రీ అనేది వేగిందో లేదనేది మనం దాన్ని బట్టి చూసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఇదైతే బాగా వేపేసుకుందాం. సిమ్లో పెట్టుకోండి, మాడిపోకుండా ఉంటుంది. మనం దంచి పెట్టుకున్న మసాలా కూడా వేసేద్దాం. ఒక రోల్లో దంచానండి, టేస్ట్ అయితే బాగుంటుంది రోల్లోని. ఇది కూడా బాగా వేసేసుకోవాలా. సిమ్లోనే పెట్టాలి, సిమ్లో పెడితేనే కూర అనేది టేస్ట్ బాగుంటుంది, మాడుకుంటూ ఉంటుంది, ఫ్రై అనేది బాగా అవుతుంది. ఇదైతే బాగా ఫ్రై అయిపోవాలా. ఫ్రై అయ్యాక మనం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఫ్రై అయ్యాక మళ్ళీ ప్రాసెస్ మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, నెక్స్ట్ కరివేపాకు ఏ పక్కన పెట్టాం కదా, ఇవైతే ఇందులో యాడ్ చేసేయాలి చికెన్లోని, పెప్పర్ చికెన్లోని. ఇది వేసాక కూడా బాగా కలపాలి. చికెన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి. కొంచెం పుదీనా కొత్తిమీర అయితే వేద్దాం. వేస్తాను కొత్తిమీర, అది కొంచెం ఇది కొంచెం బాగా ఫ్రై అయ్యాక కూడా పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసేద్దాం. కర్రీ అయితే రెడీ అయిపోయింది. పెప్పర్ చికెన్ రెడీ. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వంటలు ఎలాగ అనిపించాయో కామెంట్ చేసి నాకు చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది. పెప్పర్ చికెన్ రెడీ. మీకు ఈ వీడియో ఎలాగ అనిపించింది అనేది కామెంట్ చేయండి. దాంతోపాటు ఒక లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.